హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్ అయితే నిన్న మీడియా ముందు ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. సో దట్ ఏంటంటే తను అడిగిందనమాట ఇంటర్వ్యూలో, నీకు అలానే మీ యొక్క చేసుకోబోయే అమ్మాయి ప్రియాంక జైన్ ఉంది కదా హౌస్లో, ఆ అమ్మాయి శోభా శెట్టి అండ్ అమాంతి చౌదరి ముగ్గురు కూడా గేమ్ బయట మాట్లాడుకొని వెళ్ళారంట కదా. అంటే అలా ఎందుకు అనుకుంటారు, నాకు కూడా చాలామంది చెప్పారు బయట అలాంటప్పుడు. సో వీళ్ళైతే ముగ్గురే ఏమి మాట్లాడుకొని వెళ్ళలేదు. నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారు వీళ్ళిద్దరు కూడా బయట మాట్లాడుకొని వెళ్ళారంట. మరి నాకు చాలామంది చెబుతున్నారు, కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అది నేను చెప్తే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? సో ఇవన్నీ ఊరికే ప్రూఫ్లు అవంతా వద్దండి. జెన్యున్గా అయితే వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు ముగ్గురు కలిసి. బయట ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి లోపల కూడా ఆబ్వియస్గా వాళ్ళు కలిసి ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు కదా అని తను చెప్తారనమాట. కానీ వాళ్ళ ముగ్గురు గేమ్ మాత్రం చూసాము. ముగ్గురు కలిసి ఆడతారు, నామినేషన్స్ కూడా కలిసి పెడతారు. సో ఎవరు నామినేట్ చేయాలి ఏంటి, వాళ్ళని కూడా లాగాల ఈసారి అంటే ఒక ఓటు పెడితే ఉండిపోతారు, 2 ఓట్లు పెడితే వస్తారు కదా. సో ఆ టైప్ ఆఫ్ వాళ్ళు థింక్ చేసి చాలా సమయం దొరికిపోయారు. కానీ ఆ విధంగా శివాజీ కానీ ఎప్పుడు కానీ పల్లవి ప్రశాంత్ చేయలేదు. కానీ ప్రియాంక జైన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ్ మాత్రం తను ఆ విధంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడము, అంటే ఒక మీడియా ముందు ఆ విధంగా వచ్చి రాంగ్ పోర్ట్రే చేయడం అనేది అస్సలు నాకు నచ్చలేదు అనమాట. మీరు ఏమంటారు ఈ వీడియో పైన కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొకటి ఏంటంటే గత 2 రోజుల నుంచి అంటే స్పై గ్రూప్లోంచి వాళ్ళు ముగ్గురు బయట మాట్లాడుకునేది అందరికి తెలిసిపోయింది. అలానే మన పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ వీళ్ళిద్దరు కూడా బయట మాట్లాడుకుని, అతనే కాదు ఇంకా కొంతమంది నోటుకుని అయితే నేను వింటూ ఉన్నాను అనమాట సోషల్ మీడియాలో. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని వచ్చారు, రైతు బిడ్డని సపోర్ట్ చేస్తూ వచ్చి ఫైనల్గా శివాజీ గారు గెలవాలని ట్రై చేస్తున్నారని చెప్పి అనడము. సో రైతు బిడ్డ అని తన స్టార్ట్ నుంచే మనలేదు. ఒక 4 డేస్ నుంచి తను చెప్తూ వచ్చాడనమాట, ఫస్ట్ వీక్ నుండే. అంతేగాని తన గేమ్ బాగా ఆడతారనో లేకపోతే తనకే సపోర్ట్ అతనే విన్నర్ అవ్వాలని తను అనుకోలేదు. ఒక రైతు బిడ్డగా తనని సపోర్ట్ చేస్తున్నాను, తను ఒంటరి అయిపోయినాడు, ఎవరైతే వీక్గా ఉంటారో మెంటలీ వీక్గా ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాడు శివాజీ గారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తను బేస్ అయి ఉన్నాడు తప్ప వీరిద్దరు మాట్లాడుకొని వచ్చారంటే నేనైతే నమ్మడం లేదు ఫ్రెండ్స్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం శివాజీ అండ్ మన పల్లవి ప్రశాంత్ ఇద్దరు కూడా బయట మాట్లాడుకొని హౌస్లోకి వచ్చారు అనేసి శివ్ అంటూ ఉన్నారు. ఆ మాటలపై మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.